మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు ఆరింటున్నారు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, జాగ్రత్త వహించాలి. కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు సమస్య పోతుంది. ఆరోగ్యపరంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి సమస్య పోతాయి. అదేవిధంగా సంతాన సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు ఒక సంబంధం కుదురుతుంది. అయితే ఇది మూఢం కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం ఏదైనా సరే నిజ జ్యేష్ఠ మాసంలో సంబంధాలు చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుకు వస్తుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహనం కానీ ఫ్లాట్ కానీ అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సొంత ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. ద్వితీయంలో రాహు ఉన్నారు. కుటుంబ స్థానంలో విద్యాపరంగా ఉద్యోగపరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. అలా వెళ్దామా ఇలా వెళ్దామా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే లాభపడతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా సానుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలపడుతుంది. వైద్య వృత్తులు ఉన్న వారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి, అదేవిధంగా డెర్మటాలజిస్ట్, స్కిన్ సంబంధించిన డాక్టర్లు కావచ్చు, ఫార్మా రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభసాటిగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభం కావడం ఒక సంతోషకరమైన సమయం చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీ పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో లాభసాటిగా ఉంటుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాల విషయంలో, డాక్యుమెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొంతమంది మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేయాలి, ఏదో విధంగా మానసికంగా కృంగదీయాలి, వ్యాపారం నష్టం తీసుకురావాలి అన్న ఆలోచన చేస్తారు. దైవానుగ్రహం వల్ల అవి ఏమీ పనిచేయవు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. మెడలో కాలవీరుపు వేసుకోండి. నరదిశ అధికంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం, ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.